తిరుమల లడ్డు కల్తీ విషయంలో రోజుకొక సరికొత్త వార్త తెరమీదకొస్తోంది. అయితే ఈ విషయంలో అందరూ ఒక ఎత్తు, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. తిరుమలలో జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ మెట్లను శుభ్రం చేసి మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక వీటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ తిరుమల లడ్డూ గురించి మాట్లాడిన కొందరు సినీ ఇండస్ట్రీ వ్యక్తులపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే తనను విమర్శించే వైసీపీ వ్యక్తులకు ఎంత గొడవ పెట్టుకున్నా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఓ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే సాధారణంగా ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇవ్వకుండా ఉండడం జరగని పని. అందుకే మళ్లీ మరొకసారి నాగబాబు తన కవిత్వానికి పని చెప్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షపై తన రేంజ్లో ఓ ట్వీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడుగుతున్నారంటూ నాగబాబు ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక దీనిపై స్పందించిన కొందరు నెటిజన్స్ ఇంకా పూర్తిగా నిర్ధారణ కాని విషయాన్ని నాగబాబు పేర్కొనడం ఆయన పరిపక్వతకు నిదర్శనమంటూ విమర్శిస్తున్నారు.